జై గురుదత్త సాత్విక్ వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం. దాని గురించి చిన్న మిక్సీ జార్లో ఒక గుప్పెడు కొత్తిమీర, పుదీనా శుభ్రం చేసి పెట్టి 3-4 పచ్చిమిరపకాయలు కూడా పెట్టాను. ఒక చిప్ప కొబ్బరిని తీసి కొబ్బరి బ్యాక్ సైడ్ ఉన్న చెక్కును కూడా తీసి నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. కూరగాయలు క్యాప్సికము, క్యారెట్, బీన్స్, టొమాటో తరిగి పెట్టుకున్నాను. మసాలా దినుసులు ఒక అంగుళం చెక్క, 2 లవంగ, ఒక 10 మిరియాలు, 2 ఇలాచి, ఒక నల్ల ఇలాచి, అనాస పువ్వు, స్టార్ పువ్వుని సిద్ధం చేసి పెట్టుకున్నాను. వాటన్నిటిని ఆ ఫిల్టర్లో పెడతాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి 1 స్పూను నెయ్యి వేయాలి. తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. కాగాక ఒక 1/2 టీ స్పూను షాజీరాను వేశాను. తర్వాత కూరగాయ ముక్కలు బీన్స్, క్యారెట్, క్యాప్సికము మరియు టొమాటోను కూడా వేసి 4 వైపులా కలుపుతున్నాను. టొమాటో పైన స్కిన్ సపరేట్ అయ్యే వరకు వేపితే సరిపోతుంది. తర్వాత ఒక బిర్యానీ ఆకును ఇందులో వేశాను. ఒక చిటికెడు పసుపు కూడా నేను వేశాను. అన్నింటినీ 4 వైపులా కలపాలి. ఒక 1/2 టీ స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ మాత్రం రుచి రంగు కోసం మాత్రమే, ఎందుకంటే మనం మిక్సీ జార్లో పచ్చిమిర్చి పెట్టాం కాబట్టి. ఒక ఫుల్ టీ స్పూను ధనియా జీరా పౌడర్ని వేశాను. ఒక 1/4 టీ స్పూను పలావ్ మసాలాని వేశాను. తర్వాత 4 వైపులా నిదానంగా వేపాలి. మనం వేసిన మసాలా పొడులేవి అడుగంటకుండా నిదానంగా వేపాలి. మంటను సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి మూడింటిని కలిపిన పేస్ట్ని ఇప్పుడు నేను యాడ్ చేశాను. తర్వాత రుచికి తగిన ఉప్పు వేసాను. 1.5 కప్పు బిర్యానీ బియ్యాన్ని నేను ఒక ½ an hour నానపెట్టాను. నీరు వంపేసి ఆ బియ్యాన్ని ఇప్పుడు వేశాను. బియ్యపు గింజ విరగకుండా నిదానంగా 4 వైపులా కలుపుకోవాలి. తర్వాత మనము తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి నుంచి 1 గ్లాసు చిక్కటి పాలను మిక్సీ వేసి చిక్కటి పాలను తీసుకొని ఆ పాలను వేశాను. తర్వాత ఇంకొక 1.5 కప్పు మంచినీళ్లను వేశాను. అంటే నేను తీసుకున్న 1.5 కప్పు రైస్కి 2 ముక్కల వరకు పాలు నీళ్లు వేశాను. తర్వాత మసాలా దినుసులు ఉన్నటువంటి ఫిల్టర్ని పెట్టాను. 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. 3-4 విజిల్స్ అవసరపడదు. నిదానంగా ఇప్పుడు ఈ ఫిల్టర్ని ఇందులో నుంచి తీసేయాలి. మా ఇంట్లో లవంగాలు, యాలకులు ఇలాంటివి ఏదన్నా పంటి కింద పడితే ఒప్పుకోరు. అండ్ పలావు కానీ కూర కానీ ఆ లవంగ, యాలుక అలాంటివి పడినప్పుడు డామినేట్ చేస్తాయి. అందుకని చెప్పి నేను ఆ ఫిల్టర్ని యూజ్ చేస్తాను. ఫిల్టర్ లేనప్పుడు కూడా శుభ్రమైన వస్త్రంలో నేను ఆ మసాలా దినుసులన్నింటినీ పెట్టి ఉపయోగించేదాన్ని. ఫిల్టర్ తెచ్చుకున్నాక ఫిల్టర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. చూడండి, కుక్కర్లోని పలావు కుక్కర్ మూత తీసి బోళించిన తర్వాత ఎంత నీట్గా ఒక్క మెతుకు కూడా అంటుకోకుండా వచ్చిందో. నిదానంగా స్పూన్తో కదిలించి బాగా చల్లార్చాలి. చల్లారిన తర్వాత మెతుకుగా సపరేట్గా బాగా వస్తుంది. ఒక్క బిర్యానీ ఆకు తప్ప ఇందులో ఏరి పారేసేది ఏది ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. కూరగాయలు తినిపించడానికి ఈ మార్గం చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.